ఉత్సాహం ఊపిరి లాంటిది. జీవించడానికి మనకు ఊపిరి ఎంత అవసరమో మన లక్ష్యాలు సాధించడానికి కూడా ఉత్సాహం అంతే అవసరం. నిజానికి కారులో పెట్రోల్ లాంటిది ఉత్సాహం. పెట్రోల్ ఉంటేనే కారు ముందుకు నడుస్తుంది. ఉత్సాహం ఉంటేనే ఏదైనా చెయ్యాలన్న కోరిక, తపన రగులుతుంది. అడ్డంకులను ఛేదించుకుని ముందుకు నడిపించే అద్భుతమైన శక్తి ఉత్సాహం. అది మనలో ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఒక అంటువ్యాధిలా అది అంటుకుంటుంది. ఒకటి, ఉత్సాహం ఉంటే అది నీ ఆలోచన శక్తిని, ఊహాశక్తిని అభివృద్ధి పరుస్తుంది. 2, నీ కంఠంలో గొప్ప పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. 3, నీ వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చుతుంది. నీ ఆలోచనతో, నీ ఆచరణతో చుట్టూ ఉన్న వాళ్ళను కూడా నీతో ఏకీభవించేట్లు చేస్తుంది. వాళ్లను కూడా ఉత్సాహవంతులుగా మార్చుతుంది. 4, నేను సాధించగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. 5, అన్నిటికన్నా ముఖ్యంగా నీ మానసిక, శారీరక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. నిరంతరం ఉత్సాహవంతులుగా ఉండాలంటే రోజును గుడ్ మార్నింగ్ వంటి మంచి పలకరింపుతో మొదలు పెట్టండి. అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు చెప్పండి. భయం, అసూయ, అత్యాశ, అనుమానం, ప్రతీకారం, అసహనం, విసుగు, ఎదుటివారి పట్ల కోపం, వాయిదాలు వేసే మనస్తత్వం వంటి చెడు అలవాట్ల వలన ఉత్సాహం చచ్చిపోతుంది. మంచి పాజిటివ్ ఆలోచనలు, పనులతో మాత్రమే ఉత్సాహం పనిచేస్తుంది. నీ పనిని ఉత్సాహంతో మొదలు పెడితే అందరికంటే ఒక అడుగు ముందే ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా విజయకాంక్షను రగిలించిన వాడివి అవుతావు. మనం ఎంత ఉత్సాహాన్ని ప్రపంచానికి అందిస్తామో మన కలను నిజం చేసుకోవడానికి అవకాశాలు కూడా అంతగా మెరుగవుతాయి. గుడ్ లక్.